బీఆర్ఎస్ ను స్థాపించి మోదీతో ఢీ అంటే ఢీ అంటున్న టీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టే ఉద్దేశంతో బీజేపీ అడుగులు వేస్తూ ఉందా? ఆ వ్యూహంలో భాగంగానే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనుందా? వాటి వివరాల్లోకి వెళ్దాం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటూ బీజేపీ సీనియర్ నేతలు ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించి ఈ అంశాన్ని వివాదంలా తెరమీదకు తీసుకునొచ్చారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకులు సిహెచ్ విద్యాసాగర్ రావు గతంలో ఈ వ్యాఖ్యలు చేయగా, వాటిని బలపరుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కూడా హైదరాబాద్లో సచివాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఈ అంశం ఇప్పటిది కాదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో దేశానికి రెండో రాజధానిగా చేసే అవకాశాల గురించి ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ అంశం పలుమార్లు తెర మీదకు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడంపై అప్పట్లో యూపీఏ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేయగా, టీఆర్ఎస్ నేత కేసీఆర్ ససేమిరా అనడంతో మళ్లీ ఈ అంశం తెర వెనుకకు వెళ్లిపోయింది. హైదరాబాద్ను తెలంగాణ నుంచి వేరు చేస్తే దాని ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ మొత్తం మీద ఉంటుందని, హైదరాబాద్ను వదులుకునే ప్రశ్న లేదని కేసీఆర్ భీష్మించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి అన్ని రాష్ట్రాల్లోని నాయకులను కలుస్తూ మోడీని ఢీకొంటున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేసే అంశాన్ని మరలా తెర మీదకు తీసుకునొచ్చారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అవతరించబోతుంది అంటూ ఈ పార్లమెంటు సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్కు దేశ రెండవ రాజధానిగా అయ్యే అర్హతలు ఏంటి? సెక్యూరిటీ విషయంలో ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ పాకిస్తాన్కి కొంచెం దూరంగా ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన దూరంలో, దేశానికి మధ్యలో హైదరాబాద్ ఉండటం మరో విశేషం. భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్నత్వంలో ఏకత్వం అంటున్న భారతదేశ లక్షణాలు హైదరాబాద్లో మెండుగా ఉన్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. శీతాకాల విడిది అంటూ రాష్ట్రపతి సైతం హైదరాబాద్కి వస్తారు. మరి ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటంటే, ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ మొత్తం హోంశాఖ అండర్లో ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్ కనుక రెండవ రాజధాని అయితే శాంతి భద్రతలు మొత్తం కేంద్రం కిందికి వస్తాయి. అలాగే పోలీస్ వ్యవస్థ మొత్తం కేంద్ర హోంశాఖకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రెవెన్యూ కేంద్రానికి వెడుతుందా లేదా రాష్ట్రానికి వెడుతుందా? దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా ఈ అంశం తెర మీదకు వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ గానీ కంట్రోల్ గానీ వదులుకోవడానికి అప్పట్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ సిద్ధంగా లేరు. ఇప్పుడు కూడా ఇదే అంశాలు చర్చకు వచ్చి కేసీఆర్ నుంచి బలంగా వ్యతిరేకత రావచ్చు. అలాగే ఉద్యమానికి కూడా ప్రజలకు పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ కేంద్రం మొండిగా ముందుకు వెళితే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.